నమస్కారం. ఈరోజు మనం భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన గురించి, ముఖ్యంగా షాంఘై సహకార సంస్థ అంటే SCO శిఖరాగ్ర సమావేశం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఒక వార్తా నివేదిక సారాంశం ఉంది. దాని ఆధారంగానే ఈ విశ్లేషణ. అవును, ప్రధానంగా 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనా వెళ్తున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. దీని ప్రాముఖ్యత, SCO సమావేశం సందర్భం, ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం. అక్కడి వార్తల ప్రకారం ప్రధాని మోదీ టియాంజింగ్లో అడుగుపెట్టగానే మంచి ఘనస్వాగతం లభించిందట. చైనా సాంప్రదాయ నృత్యాలు, అక్కడుంటున్న భారతీయులు కూడా చాలా ఉత్సాహంగా స్వాగతం పలికారని తెలిసింది. అవును, సాధారణంగా దౌత్యపరమైన స్వాగతాలు ఉంటాయి కదా. అవును. అయితే 7 ఏళ్ల తర్వాత వెళ్తున్నారు కాబట్టి దానికి కొంత ప్రత్యేకత ఉంది అనిపిస్తోంది. ఇది మంచి ఆరంభం అనుకోవచ్చా? ఖచ్చితంగా. 7 ఏళ్ల విరామం తర్వాత ఏదైనా పర్యటన జరిగితే అది సహజంగానే కొంచెం ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఈ పర్యటన అసలు ముఖ్య ఉద్దేశ్యం మాత్రం రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడమే. ఓ, అంటే ప్రధానంగా SCO సమావేశం కోసమే అన్నమాట. అవును, ప్రస్తుతానికి తెలిసిన సమాచారం ప్రకారం అదే ప్రధాన కారణం. ఇక SCO గురించి చెప్పాలంటే ఇది చిన్న కూటమి కాదు. ఇప్పుడు మొత్తం 10 సభ్య దేశాలున్నాయి ఇందులో. 10 దేశాలా? భారత్, కొత్తగా బెలారస్ చేరింది, తర్వాత చైనా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్కిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఇంకా ఉజ్బెకిస్తాన్. ఈ దేశాల అధినేతలందరూ హాజరవుతున్నారు. అందరూ వస్తున్నారా? అవును, ముఖ్యంగా మోదీ, పుతిన్, జిన్పింగ్. ఈ ముగ్గురు నేతలు ఒకే చోట ఉండటమనేది ఎప్పుడూ అది చాలా ముఖ్యమైన విషయం. నిజమే, ఆ ముగ్గురు సమావేశం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. సరే, అయితే ఈ SCO సమావేశం జరుగుతున్న సమయానికి అంతర్జాతీయంగా ఏదైనా ప్రత్యేకత ఉందా? అంటే ఏదైనా నేపథ్యం ఉందా దీనికి? అవును, ఉంది. అదే చాలా కీలకమైన విషయం ఇక్కడ. ముఖ్యంగా అమెరికా ఇటీవల చైనా వస్తువులపై భారీగా సుంకాలు విధించింది కదా, దాదాపు 50% అంటున్నారు. అవునవును, అది పెద్ద వార్తే అయింది. ఆ సుంకాలు విధించిన తర్వాత జరుగుతున్న మొదటి SCO సమావేశం ఇది. అందుకనే ఈ సమావేశానికి అనుకోకుండా ఒక అదనపు ప్రాధాన్యత వచ్చేసింది. ఓ, అలాగా? అవును, అందుకే వార్తా నివేదిక కూడా దీన్ని చాలా కీలకమైంది అని చెప్పడానికి బహుశా ఇదొక బలమైన కారణం. ఈ అమెరికా చర్యల నేపథ్యంలో ఈ SCO సభ్యదేశాలు, ముఖ్యంగా చైనా, రష్యా లాంటి దేశాలు తమ మధ్య ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని ఎలా పెంచుకోవాలి అనే దానిపై ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది. అర్థమైంది. అంటే ఒకవైపు 7 ఏళ్ల తర్వాత భారత ప్రధాని చైనా పర్యటన, మరోవైపు 10 దేశాల SCO సమావేశం, దానికి తోడు ఈ అమెరికా సుంకాల గొడవ, అన్నీ ఒకేసారి జరుగుతున్నాయన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం ఒక సాధారణ ప్రాంతీయ సమావేశంలాగా కాకుండా అంతర్జాతీయంగా కొన్ని చిక్కుముడులున్న సమయంలో జరుగుతోంది. అంటే దీని ప్రభావం కూడా అంతర్జాతీయంగా ఉండే అవకాశం ఉందంటారా? చూడాలి. SCO మొదలైనప్పుడు ఎక్కువగా భద్రతాపరమైన అంశాలపై దృష్టి ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి కదా. ముఖ్యంగా ఈ వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక అంశాలు, ఇవి కూడా అంతే ముఖ్యమైన అజెండాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. నిజమే. ఆలోచించండి, భారత్, చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్, మధ్యాసియా దేశాలు. భౌగోళికంగా, జనాభాపరంగా ఇది చాలా పెద్ద సమూహం. వీళ్లంతా కలిసికట్టుగా ఏదైనా ఆర్థిక వ్యూహం రూపొందిస్తే దాని ప్రభావం గ్లోబల్గా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ సమావేశంలో అలాంటి తీవ్రమైన చర్చలు జరుగుతాయో లేదో అది చూడాలి. సరే, మొత్తం మీద ఈ వార్తా నివేదిక సారాంశం నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటి? ఒక్కసారి క్లుప్తంగా చెప్తారా? ప్రధానంగా 3 పాయింట్లు అనుకోవచ్చు. 1, 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని చైనా వెళ్లడం. ద్వైపాక్షికంగా దీనికి ప్రాధాన్యత ఉంటుంది. అవును. 2, SCO కూటమి ఇప్పుడు 10 సభ్యదేశాలతో విస్తరించింది. ఇంతమంది కీలక నేతలు ఒకచోట సమావేశం కావడం. సరే. ఇక 3వది, బహుశా అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ అమెరికా సుంకాల ఇష్యూ తర్వాత జరుగుతున్న సమావేశం కావడం. ఇది ఆర్థిక సహకారంపై కొత్త ఆలోచనలకు, చర్చలకు దారితీసే అవకాశముంది. ఈ 3 కలిపి ఈ ఈవెంట్కు చాలా ప్రాముఖ్యతనిస్తున్నాయి. అంటే చాలా కాలం తర్వాత ఒక ముఖ్యమైన దేశాన్ని సందర్శించడం,
అదే సమయంలో ఒక పెద్ద బహుళపాక్షిక వేదికపై చర్చల్లో పాల్గొనడం, అది కూడా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కొంచెం గందరగోళంగా ఉన్నప్పుడు జరగడం, దీన్నొక ముఖ్యమైన దౌత్య పరిణామంగానే చూడాలి కదా. ఖచ్చితంగా సరిగ్గా అదే. ఇక ఈ మొత్తం పరిణామం మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న కూడా ఉంది. ఏమిటది? అదే, భౌగోళికంగా రాజకీయంగా ఎన్నో తేడాలున్నా కొన్నిసార్లు తీవ్రమైన విభేదాలు కూడా ఉన్న ఈ 10 దేశాలు ప్రస్తుత అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో, ముఖ్యంగా ఆర్థిక రంగంలో నిజంగా ఎంతవరకు కలిసికట్టుగా పనిచేయగలవు? ఒకవేళ అలా పనిచేస్తే భవిష్యత్తులో ప్రపంచ రాజకీయ ఆర్థిక సమీకరణాలు ఎలా మారొచ్చు? ఇది మనం గమనించాల్సిన విషయం.